హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది చేయించుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది మీరు ఏ విషయమైనా సరే క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్సే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ జాతకం కనుక మీరు చెక్ చేయించుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా క్లియర్గా తెలుసుకోవచ్చు. మీ జాతకాన్ని చెక్ చేయించుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెప్తాను. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి అనేది వీళ్ళు కొంచెం మీతోటి ఫూలిష్గా బిహేవ్ చేశారనేది కనిపిస్తుంది అనమాట. ఫూలిష్గా అంటే చైల్డ్ మెంటాలిటీతో బిహేవ్ చేశారు అనేది కనిపిస్తుంది. దానివల్ల ఇబ్బందులు కొన్ని ఫేస్ చేశారు మీరు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా చాలా కొంచెం వీళ్ళు ఈ రిలేషన్షిప్లో కొంచెం కేర్లెస్గా వ్యవహరించారు అనేది కూడా నాకైతే చూపిస్తుంది అనమాట. ఎనర్జీ అయితే ఆ విధంగా వస్తుందండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే బాగుండు కొత్తగా అనేది మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తున్నారు మళ్ళీ అనేది నాకైతే ఇప్పుడు మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మెసేజ్ చూద్దాము. వీళ్ళు కొంచెం మనీ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మనీ పరంగా ఎలా ఎదగాలి ఫైనాన్షియల్గా అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదో ఒక స్టెప్ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. మీ ప్రేమ వాళ్ళని దూరంగా వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ వాళ్ళకి చాలా నచ్చింది అనేది, కేరింగ్ అనేది వాళ్ళకి నచ్చుతుంది అనేది కనిపిస్తుంది అనమాట. అందువలన ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా అయినా రావాలని చూస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. వాళ్ళు దాన్ని మర్చిపోలేకపోతున్నారు, మీ ప్రేమను వాళ్ళు వదులుకోలేకపోతున్నారు అనేది నాకైతే ఇక్కడ మెసేజ్లు చూపిస్తున్నాయి అనమాట. మెసేజ్ అయితే ఈ విధంగా వస్తున్నాయండి మెసేజ్లు. ఇప్పుడైతే నేను లవ్ మెసేజ్ చూద్దాము. వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే అండి, కలిసి కోలుకుందామని చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ రిలేషన్ వల్ల ఇద్దరు కనుక సఫర్ అయ్యి ఉంటే దానిలో నుంచి బయటకు వచ్చి ఇద్దరం కోలుకుందాము, మళ్ళీ నార్మల్ అవుదాము అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.